వేదిక మీద ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి పెద్దలకి, మిత్రులకి, కవులకి నమస్కారం. ఒకరోజు సాయంత్రం యాకూబ్ ఫోన్ చేసి పాట పాడటం మొదలుపెట్టాడు. తన జీవితానికి సంబంధించినటువంటి ఈ సభలో పాడినటువంటి ఒక పాట. అవతల పక్క వింటున్న నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఒక కవి ప్రయాణం ఏ మూలాల నుంచి మొదలై ఒక నదిలా ఎట్లా విస్తరించిందో ఆ పాట చెప్తూ ఉంటే నేను కన్నీళ్ళు తుడుచుకుంటూ వింటూ ఉన్నా. యాకూబ్, నువ్వు దీంతోనే ప్రారంభించు అని యాకూబ్ అన్నాను. ఒక 4-5 రోజుల క్రితం నాకు ఈ పుస్తకం ఇచ్చిన తర్వాత, నదీ మూలం లాంటి ఆ ఇల్లు అనే పుస్తకం ఇచ్చిన తర్వాత నేను చదువుతూనే ఉన్నాను. చివరికి ఇప్పుడు వచ్చే వరకు కూడా చదువుతూనే ఉన్నాను. బహుశా ఎక్కడో ఒక తాత్విక చింతన మనందరి మనసుల్లోనూ నిరంతరం చెలిస్తూ ఉండేటువంటి ఆ చింతన, ఆ మూలాన్ని యాకూబ్ కవిత్వం తాకింది. ఇప్పటికీ ఒక 3-4 కవితా సంకలనాలు, రీసెర్చ్ పేపర్స్, పుస్తకాలు ఆయన రాశాడు. యాకూబ్కి వామపక్ష ఉద్యమపు బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఆయన ఆ జీవిత కథను చెప్తున్నటువంటి ఆ కవిత్వంలో చెప్పుకున్నట్టుగా అనేక కష్టాలని, అనేక బాధల్ని దాటి ఒక కవిగా విస్తరించినటువంటి క్రమం ఉంది. ఇవన్నీ ఆయన కవిత్వంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా రకరకాల రూపాల్లో ప్రతిఫలిస్తూ వచ్చాయి. ముఖ్యంగా పాత సంకలనాల కంటే ఈ సంకలనం కొంత భిన్నంగా నాకు అనిపించింది. ఎందుకనంటే ఈ సంకలనంలో ఎక్కువగా యాకూబ్ తనలోకి తాను చూసుకునే ప్రయత్నం చేశాడు. తన తాత్విక అన్వేషణని, తనని తాను వెతుక్కున్నటువంటి ప్రయత్నం చాలా ఎక్కువ కనిపించింది. మొత్తం ఒక 68 పోయమ్స్ ఈ పుస్తకంలో ఉంటే, ఈ 68 పోయమ్స్లో నేను చదువుతున్నప్పుడు నాకు కొన్ని తాత్విక మూలాలకు సంబంధించిన పోయమ్స్ ఉన్నాయి, కొన్ని మానవ సంబంధాలకు సంబంధించినటువంటి పోయమ్స్ ఉన్నాయి. అట్లాగే తాను పుట్టి పెరిగినటువంటి ఒక అస్తిత్వం, తెలంగాణ ఒక ముస్లిం అస్తిత్వానికి సంబంధించినటువంటి పోయమ్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని తనకి తాను భరోసా చెప్పుకుంటూ ప్రపంచానికి ఒక భరోసాని ఇచ్చేటువంటి పోయమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత వివిధ రకాల సమస్యలపైన రాసిన పోయమ్స్ ఉన్నాయి. దిల్సుఖ్ నగర్ కానీ, లేదా వ్యూహం ఏదో కావాలి అనే సంఘటనకు సంబంధించింది కానీ రాసే ఉన్నాయి. మరికొన్ని పోయమ్స్ చాలా అద్భుతంగా కవిత్వం అంటే ఏంటో చెప్తున్నటువంటి పోయమ్స్ ఉన్నాయి. ఈ అన్ని కవితల్లోనూ ఒక అంతఃసూత్రంగా కనిపించినటువంటి ఒక హ్యూమనిజం అనేది నాకు బాగా కనిపించింది. ఎందుకంటే బహుశా సరిహద్దు రేఖల్ని దాటేసి చివరికి మన ఎన్ని రకాల అస్తిత్వాలు ఉన్నప్పటికీ, ఏమైనప్పటికీ మనం సరిహద్దు రేఖల్ని దాటేసి చివరికి చేసుకోవాల్సిన మజిలీ ఒక సంపూర్ణ సమగ్రమైన అని అనకపోయినా ఒక విశ్వమానవ సూత్రాన్ని మనం మన మనసుల్లోకి హత్తుకోవాల్సిన అవసరం ఉంది. మనుషులందరూ సమానమే. స్త్రీలు, పురుషులు, కులాలు, మతాలు, ధనిక పేద అని తేడా లేకుండా ఒక సర్వమానవులు ఒక మనిషిలాగా ఒక జీవించాలి, సామూహికంగా జీవించాలనేది ఒక స్వప్నం. ఎన్ని సిద్ధాంతాల రాద్ధాంతాల గురించి మనం మాట్లాడుకున్నా, ఏ ప్రాపంచిక దృక్పథాలన్నా చివరికి మానవ విలువల్ని, ఒక ఉన్నతమైనటువంటి మనిషిని నిలబెట్టేటువంటి సంస్కృతి కోసం, ఆ విలువల కోసమే మనం నిలబడేది. 4 సంకలనాల్లో ఎదురైనటువంటి నదీమూలం లాంటి ఆ ఇల్లు అనేది ఆ విశ్వమానవుడి అంతఃసంఘర్షణ చూపిస్తున్నటువంటి కవిత్వంగా నాకు అనిపించింది. అయితే తన లోపల జరిగే సంఘర్షణని బయట ప్రపంచానికి ఏదో చెప్పాలన్నటువంటి ఒక కోరికని యాకూబ్ చెప్తూ ఉన్నప్పటికీ ఎక్కువ తనతో తాను మాట్లాడుకుంటున్న సంభాషణలాగా ఈ కవిత్వం నాకు అనిపించింది. అంటే ఒక మానవత్వ పరిమళం అని మనం ఏదైతే అంటామో, ఆ మానవత్వపు పరిమళం తను తాను అన్వేషించుకున్నటువంటి ఒక సెర్చింగ్ అనేది తన సోల్ కోసం. సోల్ అంటే నేను వేరే అర్థంలో వాడడం లేదు. తన అంతరాత్మని, తన ఇన్నర్ స్పేస్ని సెర్చ్ చేసుకున్నటువంటి క్రమం అనేది యాకూబ్ కవిత్వంలో నాకు కనిపించింది. ఇంకొకటి, చాలా అశాంతి ఉంది సమాజంలో, అశాంతి ఉంది, మనిషి లోపల అశాంతి ఉంది. మనకేదో కావాలి,
దేనికోసం అన్వేషిస్తున్నాం, ఏం కావాలో ఒక స్పష్టత లేదు, ఎక్కడ మొదలెట్టాలో మనకి అస్పష్టత ఉంది, మొదలుపెట్టింది కూడా ఆ చివరికంటా మనం తీసుకెళ్ళగలుగుతున్నామా లేదనేటువంటి దాంట్లో ఒక గందరగోళ పరిస్థితి ఉన్నది. అందుకని ఈ అన్వేషణ అనేది తనలో ఏదో సగ భాగం మిగిలిపోయింది, ఇంకా సగం పూర్తి కావాలి, తానేదో వదిలేసి వచ్చాను ఇంకోటి దాన్ని తీసుకురావాలి, తానేదో ముందుకు తీసుకెళ్ళాలి, అది ఇంకా పూర్తి చేయాల్సినటువంటి కర్తవ్యం కానీ ఇంకా పూర్తి చేయాల్సినటువంటి మిగిలింది అనేటువంటి ఘర్షణ, వెతుకులాట ఈ నదీమూలల లాంటి ఇంట్లో చాలా 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 కవితల్లో ప్రధానంగా కనిపించినటువంటి ఆ శోధన, ఆ తాత్విక అన్వేషణ అనేది నాకు ఈ కవితల్లో కనిపించింది. ఇంకొక ముఖ్యంగా నాకు మానవ సంబంధాల గురించి యాకూబ్ రాసింది చాలా చాలా సున్నితమైనటువంటి విషయాలు. చాలామంది మనం రాస్తున్నప్పుడు నాస్టాలజియా గురించి, పాత జ్ఞాపకాల గురించి రాయడాన్ని చాలామంది తప్పుపడుతూ ఉంటారు. మీరు వదిలేసేయాల్సిన వదిలేయాలి, ఇంకా పాత వాటిని పట్టుకొని వేలాడతారు ఏంటి అనేటువంటి ఒక నిందాపూర్వకమైనటువంటి విమర్శ చాలామంది కవుల మీద ఉంటుంది. నేను అనుకుంటాను మన మూలాల్ని, మనం నడిచి వచ్చిన దారిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు అనుకుంటాను. ఆ నడిచి వచ్చిన దారి, మన మూలం అనేది మన లోపల ఉన్నటువంటి ఒక వెలిగేటువంటి దీపం లాంటిది. ఆ జ్ఞాపకాలను మనం బతికిస్తాయి. అంటే ఆ జ్ఞాపకాల్లో మనం కురుకుపోవడం కాదు, ఆ జ్ఞాపకాలు రేపటిని వెలిగించేటువంటి ఒక జ్యోతిలాగా, ఒక థ్రెడ్ లాగా ఉంటాయి అనేది. అది యాకూబ్ రాసినటువంటి కొన్ని పోయమ్స్లో ఆయన చాలా నిర్మోహమాటంగా చెప్తాడు, ఈ జ్ఞాపకాలు ఉండాలి అనేది. అది బహుశా నేను కవిత్వం రాసినప్పుడు కూడా నన్ను చాలామంది ఈ నాస్టాలజీని వదలవా ఇంకా, నేను అనుకుంటాను అది మనలో ఒక భాగం, అది మనలో ఒక భాగం. దాన్ని వదిలేస్తే సగం మాత్రమే ఉంటాం. ఏ కొత్త కోసం మనం చేసేటువంటి అన్వేషణ, ఒక మార్పు కోసం జరిగే అన్వేషణ, మనం ఎక్కడైతే అక్షరం దిద్దుకున్నామో, ఎక్కడైతే మన తొడి అలుగు పడిందో అక్కడి నుంచి చివరి దాకా కొనసాగుతూ ఉండాల్సి ఉంటే ఆ థ్రెడ్ని నిజానికి నేను అనుకోవడం యాకూబ్ చాలా బలంగా పట్టుకున్నాడు అనేది, దాన్ని తను మొత్తం కవిత్వంలో అంతా కూడా అది కొనసాగుతూ వచ్చిందనేది. అందుకని యాకూబ్కి నేను అనుకుంటాను మనుషులు కావాలి, యాకూబ్కి మానవ సంబంధాలు కావాలి. చాలా నేను కొంత చింతించేది ఏంటంటే, యాకూబ్ లాంటి ఒక మిత్రుడిని చాలా చాలా ఆలస్యంగా నేను కనుక్కోవడం కాదు, యాకూబ్ కనుక్కున్నాను నిజం చెప్పాలంటే. ఒక 2-3 సంవత్సరాలుగా యాకూబ్ నా వెంటబడి పిలుస్తూ ఉంటాడు. కవి సంగమం లాంటి ఒక కొత్త కవుల్ని కలిపేటువంటి ఒక కూటమిని తీసుకొచ్చాడు. ఎందుకంటే బహుశా మేమందరం వచ్చినటువంటి ఒక ట్రెడిషన్ అన్న కానివ్వండి, ఎంతసేపు మాలో మేము ఉండేటువంటి ఒక పద్ధతి నుంచి నన్ను బయటికి లాగొచ్చినవాడు యాకూబ్. బయట ఇంకా చాలామంది కవులు ఉన్నారు, ఇంకా చాలామంది మనుషులు ఉన్నారు, మీలాగే కాకపోయినా మీ అంత ఇదిగా ఆలోచించిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరితో మనం కరచాలనం చేయాల్సిన అవసరం ఉంది, అందరినీ మనం దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తూ యాకూబు తను పెట్టినటువంటి కవి సంగమాన్ని నాకు పరిచయం చేయడము, నన్ను కవి సంఘం మిత్రులతో పరిచయం చేయడం అనేది మొట్టమొదటి యాకూబ్ చేశాడు. అందుకే యాకూబ్కి మనుషులు కావాలి, స్నేహం కావాలి. చాలా ఒక రకంగా ఈ స్నేహాన్ని చాలా వెరీ వెరీ లేట్గా నాకు పరిచయం అయ్యాడు యాకూబ్ అనుకుంటాను నేను. అయితే ఒకసారి మాట్లాడుతూ యాకూబ్ అంటున్నాడు ఏంటంటే, నన్ను ఒక ఆర్గనైజర్ లాగా, ఒక నిందాపూర్వకంగా అనేటువంటి మాట నాకు అని ఏదో చెప్తున్నాడు. నేను అన్నాను, మన ఒక కవి ఎంతసేపు తన కవిత్వాన్ని తాను శ్లాఘించుకోవడం, తన గొప్పని తాను చెప్పుకోవడం, తన కీర్తిని తాను పతాకాలకు తీసుకెళ్ళడం అనేది జరుగుతున్నటువంటి ఈ క్రమంలో తన కవిత్వమే కాదు, మిగతా అనేక మంది కవుల్ని ఒక దగ్గర తీసుకొచ్చి అనేక మంది కవుల్లో ఉన్నటువంటి ఒక కవిత్వపు ఛాయల్ని మనకు పరిచయం చేస్తా చాలాసార్లు అడుగుతారు, ఈ కొత్త కవుల్ని మీరు ప్రోత్సహించండి, ఒక మంచి మాట రాయండి. ఎవరండి ఇవాళ మాట్లాడేది అట్లా? నా గురించి రాయండి, నా గురించి చెప్పండి అనేటువంటి వాళ్ళని చూశాను తప్పితే, నేను ఇంకా రాయలేదని చెప్పే వాళ్ళని చూశాను తప్పితే, మిగతా కవుల్లో ఉన్నటువంటి ఒక స్పార్క్ని పట్టుకొని ఆ కవుల గురించి మీరు మాట్లాడండి. మీలాంటి పెద్ద కవులో, లేకపోతే శివారెడ్డి లాంటి గారు, బరవరావు లాంటి గారు, ఇంకో పెద్దవాళ్ళు ఆ కొత్తగా వస్తున్న కవుల గురించి ఒక 2 వాక్యాలు కనుక చెప్తే వాళ్ళు చాలా సంతోషిస్తారనేటువంటి చిన్నపిల్లాడి సంబరంలాగా మాట్లాడేటువంటి యాకూబ్ని నేను మొట్టమొదటి కవుల్లో చూశాను. అందుకని కూడా యాకూబు ఒక రకంగా ఒక మంచి మిత్రుడు అని నాకు అనిపిస్తుంది. అందుకనే ఈ ఒక ఆర్గనైజర్ అనేటువంటి దాన్ని అధిక్షేపణగా కాకుండా నేను అది చాలా గొప్ప విషయం యాకూబ్లో ఉన్నటువంటి మిగతా కవుల్లో చాలా మందిలో ఉన్నటువంటి ఒక రేర్ క్వాలిటీ అని నేను అనుకుంటాను. యాకూబ్ ఏమంటాడు, బతకాలి మనం బలవంతంగా కాక ఇష్టంగా బతకాలంటాడు. అతని కవిత్వంలో చాలా అద్భుతమైన పోయమ్స్ లాగా నాకు కనిపించినవి ఒలికిన పద్యం, కవిత్వంతో మాట ముచ్చట, ప్రేమ ఒక ఉనికి, ఒక ధిక్కార పద్యం, అయితే ఇలా ఉనికి, అక్షరాన్ని నమ్ము, ఇట్లాంటి పోయమ్స్ అన్నీ ఉన్నాయి. దీంట్లో నేను
ఎటువంటి పదచిత్రాలు వాడాడు, ఏ రకమైన ఫీలింగ్స్ని చెప్పాడు అనే లోతుల్లోకి నేను వెళ్ళను. ఎందుకంటే ఆ కవిత్వాన్ని ఆల్రెడీ కొంతమంది చదివారు, ఇంకా నెక్స్ట్ చదివే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మొత్తం మీద యాకూబ్ కవిత్వాన్ని శ్వాసించి, కవిత్వాన్ని ప్రేమించి, కవిత్వం కోసం బతుకుతున్నటువంటి ఒక మనిషి మానవత్వం ఆ పతాక శీర్షికను తలదాల్చి మనం ముందుకెళ్ళాలి అన్నటువంటి దాన్ని కనుక్కున్నటువంటి ఒక అన్వేషి. అతను సూఫీజాన్ని తన ఇంటి పేరు పెట్టుకున్నాడు, కానీ తన కవిత్వంలో కూడా ఒక మానవత్వపు పతాకాన్ని మోస్తున్నటువంటి కవిగా నాకు అనిపిస్తాడు. ఎందుకంటే చాలా రకాల అస్తిత్వవాదాలు వచ్చిన తర్వాత ముఖ్యంగా నేను యాకూబ్లో చూసినటువంటి ఒక డిఫరెంట్ ట్రెండ్ కూడా చెప్పాలనిపించింది నాకు. ఎందుకంటే శ్రీవాదమైనా కానీ దళితవాదం, రకరకాల అస్తిత్వవాదాలు వచ్చిన తర్వాత ఇంకొక అస్తిత్వం తమ అస్తిత్వానికి ఆటంకంగా అనేటువంటి ప్లాంక్ మీద చాలా రకాల వాదనలు జరిగాయి. ఆ అస్తిత్వాలన్నీ కలిసి ఒక సమగ్రమైనటువంటి మార్పు కోసం, ఒక టోటాలిటీ కోసం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది అనే దాన్ని యాకూబ్ కవిత్వంలో ఉంది. ఆయన ఒక ముస్లిం ఐడెంటిటీ గురించి రాసిన, ఆయన ఎప్పుడు ఇతర ఐడెంటిటీస్ని ద్వేషించిన రూపంలో రాయలేదు, వ్యతిరేకించిన రూపంలో రాయలేదు. నాకు అందుకనే ఒక విజన్, ఒక చూపు, ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ అనేది యాకూబ్ కవిత్వంలో నాకు కనిపించింది. బహుశా ఇక ముందు ఈ యాకూబ్ తన అన్వేషణ, తనలో తాను చేసినటువంటి సంభాషణ, ఈ అన్వేషణని, సమాజం కోసం తను మాట్లాడేటువంటి మాటల్ని కొనసాగించాలని, ప్రపంచమో కవిత్వమో ఒక పద్మవ్యూహం, ఆ పద్మవ్యూహంలో దారులు వెతుక్కుంటూ ఆయన ముందుకు పోవాలని, కవిత్వం ఒక తీరని దాహం అంటారు, ఆ దాహం యాకూబ్కి ఎన్నడూ తీరకుండా ఉండాలి గాక అని కోరుకుంటూ